నమస్తే. కాంగ్రెస్లో మీనాక్షి నటరాజన్, రాహుల్ గాంధీ మార్క్, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్లో పదవులు ఇచ్చే విషయంలో స్టార్ట్ అయిందా? ఏం జరుగుతున్నది? మొన్న ఎంపికైన ఎమ్మెల్సీల విషయంలో ఈ ఫార్ములాని అమలు చేశారు అన్నది అందరూ ప్రధానంగా చర్చిస్తున్నారు. అండ్ అందులో భాగంగా ఈ చర్చ జరగాలి అని అంటే ఈ సోషల్ ఈక్వేషన్స్ మీద మాట్లాడే వాళ్ళు కావాలి. ఆ ఎమ్మెల్సీ నాకు కూడా కావాలి అని అడిగే వాళ్ళు ఆస్పిరెంట్ కూడా అయి ఉండాలి. సో నాకు అనిపించింది బెల్లయ్య నాయక్ అయితే పర్ఫెక్ట్ అని, అందుకే నేను బెల్లయ్య నాయక్ గారిని తీసుకొచ్చిన. నమస్తే అన్న. సో ఎక్కడ మిస్ అయింది? సరే, మిగతా అన్ని మాట్లాడదాం. సో నేను మీకు రాబోతున్నది వస్తున్నది అని కూడా నేను అనుకున్నాను. నేను ఒక వీడియో చేసిన అదే రోజు బిఫోర్ 1 o'clock ఐ థింక్ నేను అనుకోవడం. సో బెల్లయ్య నాయక్ పేరు కూడా చర్చలో ఉంది అని అన్నారు. అద్దంకి దయాకర్ బెల్లయ్య నాయక్ వస్తే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అన్న ఒక చర్చ కూడా స్టార్ట్ చేసినాను నేను. కానీ ఎక్కడో మిస్ అయింది. మీకు ఎక్కడ ఏ లాబీ మీకు అనుకూలంగా పనిచేయాలి? ముందుగా ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చి ఎమ్మెల్సీలు అయిన కొత్త ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ గారు, శంకర్ నాయక్ గారు, విజయశాంతి గారికి మీ ద్వారా మన ఛానల్ ద్వారా నేను వ్యక్తిగతంగా కూడా కలిసి చెప్పిన శుభాకాంక్షలు. వాళ్ళు ముగ్గురు ఎమ్మెల్సీకి పూర్తి స్థాయిలో అర్హులు. సరే, నాకు రావాలని కోరుకోవడం వేరు, పార్టీ అన్ని రకాల ఈక్వేషన్స్ చూసి బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు దయాకర్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా పనిచేసిండు, తర్వాత సామాజిక ఉద్యమాలు ఎట్లా పనిచేసిండు, ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తన కాంట్రిబ్యూషన్ ఏంది మనం తెలుసు. ఈజ్ అన్ని రకాలుగా అర్హుడు. ఓకే, ఎక్కడ కూడా ఆయన అనర్హుడు అనే అవకాశం లేదు. అదేవిధంగా శంకర్ నాయక్ నాకంటే 1 year సీనియరు. మేము నా సీనియర్ హై స్కూల్ హాస్టల్ నుంచి మేము కలిసి ఉన్నటువంటి వాళ్ళం. మంచి మనిషి, పార్టీ కోసం ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేస్తున్నాడు. నిన్న మొన్న పార్టీలో వచ్చినటువంటి వాడే. ఇంకా డిసిసి ఉమ్మడి జిల్లాకు చేసిండు. అన్ని బై ఎలక్షన్స్లో కష్టపడ్డాడు. అసలు యాక్చువల్గా మొన్న ఆయనకు మిర్యాలగూడ జనరల్ స్థానం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పి ఎస్టీ డిపార్ట్మెంట్గా నేను రికమెండ్ చేసిన గట్టిగా. ఆయన అన్ని రకాలుగా అర్హుడు అనేటటువంటి మాటను. సరే, అక్కడ జనరల్ సీటు అంత ఈజీ కాదు, పార్టీ కూడా అన్ని రకాలుగా ఆలోచించింది. కాబట్టి ఆయనకు ఎమ్మెల్సీ రావడం కూడా ఆయనకు కూడా అన్ని అర్హతలు ఉన్నాయి ఎమ్మెల్సీకి. ఇక విజయశాంతి గారి గురించి మనం చెప్పాల్సిన అవసరం ఏముంది? షీ డిజర్వ్స్. ఇప్పుడు బీసీ మహిళకి ఇవ్వాలనుకున్నారు, వచ్చినప్పుడు నేషనల్ లెవెల్ పాపులారిటీ ఉన్నటువంటి అటు యాక్టర్గా కానీ, ఇటు తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా కానీ, ఉద్యమంలో పనిచేసినటువంటి విధంగా కానీ, తెలంగాణ ఉద్యమంలో ఒక దశలో తను ఒక పెద్ద బూస్టింగ్ పునాది అయినటువంటి పరిస్థితి. మేము తెలంగాణ తల్లి పార్టీ పెట్టి మేము తెలంగాణ విద్యార్థి సంఘం లాంచింగ్ మీటింగ్కు ఆర్ట్స్ కాలేజ్ ముందు జరిగినటువంటి బహిరంగ సభను గద్దరన్న, విజయశాంతి గారు, పాశం యాదగిరి, మేము నలుగురం కీలకమైనటువంటి వ్యక్తులం. అప్పటి నుంచి ఆమె పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మొన్న పార్టీకి ప్రచార కమిటీగా ఉండి కూడా పనిచేసినటువంటి స్థితి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచార కమిటీ చైర్మన్గా ఉండి పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆమె అన్ని రకాలుగా షీఈ్ ఆల్సో డిజర్వ్స్. మనం ఒకటి సిపిఐకి ఇవ్వాల్సి వచ్చింది అలయన్స్లో భాగంగా. ఓకే, కాబట్టి ఖచ్చితంగా సిపిఐకి మాట ఇచ్చినాం. కాబట్టి ప్రొత్తు ధర్మాన్ని మేము బీజేపీ లెక్క మాకు సీట్లు ఎక్కువ రాగానే ఆ పార్టీని డీల్ చేసి మా దాంట్లో కలుపుకునే ప్రోగ్రామ్ మేము చేయలేం కదా. బీజేపీ ఎవరితోనైతే పొత్తు పెట్టుకుంటుందో ముందు వాళ్ళతో ఎంటర్ అవుతుంది, తర్వాత ఆ పార్టీలో ఉన్న వాళ్ళను గ్రూప్ చేస్తుంది, తమ వైపు తిప్పుకుంటుంది, దాన్ని 2 ముక్కలు చేస్తుంది. ఇప్పుడు మనం చాలా రాష్ట్రాల్లో అన్ని పార్టీలను అట్లా చేసుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ అది చేయదు. పొత్తు ధర్మంలో భాగంగా సిపిఐకి కేటాయించి సిపిఐకి వచ్చింది. అందుకనే నేనేమంటున్నానంటే పార్టీలో ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, బెల్లయ్య నాయక్ ఏం పదవి ఇవ్వాలి, ఇంకోళ్ళకి ఏం పదవి ఇవ్వాలి. నాకంటే పెద్దలు హేమీలు చాలామంది ప్రయత్నాలు చేశారు కదా. షబ్బీర్ అలీ గారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది మైనార్టీ కోటా నుంచి. వేం నరేందర్ రెడ్డి గారు పేరు ప్రముఖంగా మనం విన్నాం. ఆయన పేరు వచ్చేసిందనే అన్నారు. చాలా కష్టపడ్డాడు కదా మాట. ఆయనకు మీరు చూస్తే రేవంత్ రెడ్డి గారు ముందుండొచ్చు, కనబడవచ్చు. సరే, ఇక మీరు పార్టీలో మీరు మాట్లాడతారు కాబట్టి ఎందుకంటే మాకు మైబాద్ ఆయన మా మైబాదు ఆయన మాస్ లీడర్ అక్కడ, అంతే తీసేయనికి లేదు. హీఈస్ వెరీ సీరియస్ మ్యాన్. ఏది మాట్లాడతాడు అది చేస్తాడు, ఏది పడితే అది మాట్లాడే రకం కాదు. ఒక్కొక్క మీటింగ్కు 4 రోజులు మన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరాలు పెట్టినప్పుడు ఒక్కొక్క మీటింగ్కు వారం 10 రోజులు పోయి అక్కడే ఉండి నైట్ అండ్ డే ఉండి పనిచేసి సక్సెస్ చేసినాడు కదా. మీకు ఎందుకు రాలేదు అంటున్నాను నేను. అందుకని ఈ ఈక్వేషన్ అడ్డుకున్నది లాబీలు ఏం అడ్డుకోవటం లాబీ ఏదన్నా నేనేం అనుకోవట్లేదు. అందరూ సపోర్ట్ చేశారు. నాకు ఇంకో ఆనందంగా ఏముందంటే ఈసారి కొందరు సగం చెప్పేది, ఈసారి అందరు చెప్పారు నాకు బెల్లయ్య ఎక్కిస్తే మంచిగా ఉంటుంది. అందరు చెప్తే రావాలి మరి. అయితే ఏంటంటే ఈ కార్పొరేషన్స్, మంత్రులు,
లేకుంటే పోటీ చేసినటువంటి వాళ్ళు ఇవ్వకూడదు అనేది ఏదైతే రెజల్యూషన్ చేసిండ్రో దాంట్లో అది నాకు ఒక డ్రాబ్యాక్ అనుకుంటున్నాను. ట్రైకార్ చైర్మన్ పదవి ఎందుకంటే ముందు ఓన్లీ కాంటాక్ట్ చేసిన వాళ్ళ వరకు దాన్ని ఎక్స్పాండ్ చేశారు. చివరిలో చాలామంది కార్పొరేషన్ చైర్మన్లు అడగడంతో ఆల్రెడీ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోకూడదనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. అనిపించిందా మీకు, అరే ఎందుకు తీసుకున్న ఆ రోజున, ఈ రోజు ఎమ్మెల్సీ వచ్చేదని? అంటే ఆ రోజు పార్టీ అవసరం కోసమే తీసుకున్నాను, నా కోసం తీసుకోలేదు. నాకు అసలు కార్పొరేషన్ ఇంట్రెస్ట్ లేదు మొదటి నుంచి కూడా. కానీ లంబాడి సామాజిక వర్గం నుంచి మనం అనుకున్న స్థాయిలో, అందులోనూ సీరియస్గా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన చైర్మన్లకు ఇస్తున్నప్పుడు నేను తీసుకోకపోతే రాంగ్ మెసేజ్ పోతుందన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ అదే చెప్పారు, లేదు లేదు నువ్వు తీసుకోవాల్సిందే, పార్టీ ప్రయోజనాల రీతి తీసుకోవాల్సిందే అన్న. సరే అన్న, నేను పార్టీ కోసమే పనిచేస్తాను. ఒక చిన్న పదవికి మిమ్మల్ని పరిమితం చేశారేమో అనిపిస్తుంది. అందరికి కావాలని కలిసి నేను అట్లా అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ సోషల్ జస్టిస్ మీద లేకపోతే ఈ సామాజిక న్యాయం మీద చాలా పవర్ఫుల్ వాయిస్ బెల్లయ్య నాయక్ది. రాహుల్ గాంధీ చెప్పింది ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటాడని మిమ్మల్ని ఆ పదవికి అక్కడ పరిమితం చేశారేమో అనిపిస్తున్నది. రాహుల్ గాంధీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు కదా. క్యాస్ట్ సెన్సెస్ ఉన్నది, ఇట్స్ నేషనల్ వైడ్గా అదొక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం కాంగ్రెస్ పార్టీ. నిజంగా ఇక్కడ చేసినటువంటి సెన్సెస్, ఇవాళ ఐలయ్య గారు మాకు క్యాస్ట్ సెన్సెస్ మీద సెమినార్ పెట్టినాం మేము ఆదివాసీ కాంగ్రెస్ గాంధీ భవన్లో. ఆయన చెప్తా ఉంటే ఎన్ని విషయాలు బయటకు వచ్చే తెలిసింది నాకు కూడా. అంటే నేను కూడా చాలా నేర్చుకుని సెమినార్లో. అంత సీరియస్ డిసిషన్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆయన మీద చాలా రకాల ఒత్తిళ్ళు వస్తాయి సామాజిక వర్గాల వారీగా చూసుకున్నప్పుడు. దాన్ని కూడా తట్టుకొని ఆయన కూడా చేస్తున్నాం కదా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ లైన్ను ఇంప్లిమెంట్ చేసే సైనికులం మేమంతా. నేను భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీతో చేసిన. ఈ దేశంలో ఒక సమూలమైనటువంటి మార్పు, భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఒక సమానత్వాన్ని సాధించుకోవాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం. అప్పుడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇవన్నీ కూడా చాలా చిన్నవి అవుతాయి దాని ముంగట. నేను ఏం ఆశించకుండానే 22 సంవత్సరాలు LHPS బ్యానర్తో పెట్టి తండాల పంచాయతీల కోసం 97లోనే మేము ఫస్ట్ ఆర్గనైజేషన్ పెట్టినప్పుడు 98లో మాధవరెడ్డి గారు డైరెక్ట్గా వరంగల్ పార్లమెంట్ టికెట్ ఆఫర్ చేశాడు నాకు. పిలిచిండు, పిచ్చోనివా నువ్వు రేపు ఎంపీ అయితే నువ్వే చేసుకుంటావు అన్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి. అన్న నేను ముందు ఈ విషయం తెలుసు. జానారెడ్డి శంకర్ నాయక్ పేరును గట్టిగా ప్రతిపాదించినట్టున్నారు. చేస్తారు కదా జానారెడ్డి గారితో. ఆయన స్కెచ్ చేయడానికి నా కోసం అనుకోవట్లేదు, శంకర్ నాయక్ అర్హుడు మిమ్మల్ని సైడ్ చేయడానికి. నేనేమన్నా అంటే బాబు వద్దు, జానారెడ్డి గారు నాతో కూడా బాగానే ఉంటాడు. మరి నేను కూడా లేదు లోపల కూడా బాగానే జానారెడ్డి గారు. ఆయనకి ఏంటంటే ఆయన ఎందుకంటే నక్సలైట్ ప్రభుత్వం చర్చల మధ్యన మధ్యవర్తుల టీంలో ఉన్న కాడి నాకు జానారెడ్డి గారికి పరిచయం. అంటే అలా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రోజు చాలాసార్లు మాట్లాడేది. హరగోపాల్ గారికి ఈ పెద్దవాళ్లకు చెప్పాల్సిన విషయాలు ఏమైనా ఉంటే నాకు చెప్పారు. రాజకీయ పదవులు వచ్చేసరికి ఈక్వేషన్ మారిపోతుంది. మీరు ఎంత క్లోజ్ అయినా, ఎంత దగ్గరోడైనా, లేకపోతే రోజు వచ్చి కలిసినా అవన్నీ తర్వాత. అంటే నన్ను అడ్డుకోవడం కోసం చేసిరని నేను అనుకోవట్లేదు. నేనేమనుకుంటున్నా అంటే కొన్ని పాలసీస్ ఇప్పుడు దాదాపు 11-12 మంది కార్పొరేషన్ చైర్మన్స్ అడిగారు. వేమ నరేంద్ర రెడ్డి గారు ఉన్నారు, షబీర్ అలీ గారు ఉన్నారు, శారద గారు ఉన్నారు, ప్రీతం గారు ఉన్నారు, బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు, అనిల్ గారు ఉన్నారు. ఇట్లా ఎమ్మెల్సీ కావాలని అడిగినటువంటి వాళ్ళు 11-12 మంది కార్పొరేషన్ చైర్మన్స్ ఉన్నారు. కాబట్టి పాలసీ చేసినాం అనుకో అన్ని పక్కకు పోతాయి కదా. జనరల్గా పార్టీ సిస్టంలో నడిపించే వాళ్ళు ఎవరైనా చేస్తారు. ఆ ప్లేస్లో నువ్వు ఉన్నా నేనైనా చేస్తాం. దేర్ షుడ్ బి సమ్ పాలసీ అనేటటువంటి పద్ధతిలో ఆ పాలసీలో మనకు కొంత ఇబ్బంది ఉంటుంది, కానీ దాన్ని ఏం చేయలేము. నేను కూడా ఏమనుకుంటున్నా అంటే ఇంతకంటే బెటర్ పొజిషన్ పార్టీ ఇస్తుంది రేపు నాకు అవకాశం ఇవ్వదు. నేను భవిష్యత్తులో ఇంకా మీకు రావడానికి ఏం అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? నేనేమంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఫర్ పార్టీ. సో వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అది ఏ స్థాయిలో వాడుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం. నేనైతే చాలా కంప్లీట్గా ఎందుకంటే 2029 పార్లమెంట్ ఎన్నికలే కేంద్రకంగా పనిచేయాలనేది అనుకుంటా ఉన్నాం. ఇప్పుడు గుజరాత్ సంబంధించి కూడా సీరియస్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాం. నిన్న మా నేషనల్ వర్కింగ్ కమిటీ ఆదివాసీ కాంగ్రెస్ మీటింగ్ జరిగింది, జనరల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా 47 పార్లమెంట్ స్థానాల్లో ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. 126 పార్లమెంట్ స్థానాలు ఎస్టీలు కనుక తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీకి గెలవచ్చు. వీటి మీద ఫోకస్ చేసి పనిచేస్తూ ఉన్నాం. మా ఫోకస్ అంతా దాని మీద ఉంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు మళ్ళీ జరుగుతుంది. నెహ్రూ కాలంలో ఎటువంటి అయితే మార్పు జరిగి ఈ దేశం ఎస్టాబ్లిష్ అయిందో ఆ పునాది మీద ఇప్పటికి నడుస్తూ ఉంది.
కాబట్టి మళ్ళీ అటువంటి ఒక విప్లవాత్మకమైన సో మార్పు. మీకు ప్రభుత్వ పదవి కంటే ఈ పార్టీ పదవి మీకు నేను పార్టీ కోసం ఎస్ ఐఎమ్ సీరియస్ అబౌట్ దట్. ఎందుకంటే పార్టీని అధికారంలో తీసుకురావడమే ఇంపార్టెంట్. ఓకే, అదే ఇంపార్టెంట్. పార్టీ దేశవ్యాప్తంగా అధికారంలోకి రావడమే ఇంపార్టెంట్. ఇక్కడ 17కు కనీసం 13-14 సీట్లు గెలవగలిగినటువంటి పరిస్థితి తెచ్చుకోవడమే ఇంపార్టెంట్. పార్లమెంట్ సీట్లు. ఓకే, వీటి మీదనే నా ఫోకస్ అంటుంటుంది. అదే పనిచేస్తుంది. నాకు వేరేదేది అప్పచెప్పినా ఇదే ప్రియారిటీ. పార్టీయే ప్రియారిటీ. పార్టీ ఇష్టం. ఎందుకంటే ఒక దేశంలో ఒక సోషల్ పోలరైజేషన్ జరుగుతూ ఉంది, ఐడియాలజికల్ పోలరైజేషన్ జరుగుతూ ఉంది. ఆ ఐడియాలజికల్ పోలరైజేషన్ కోసమే నా ఉద్యోగాన్ని వదిలిపెట్టి నేను రాజకీయాల్లోకి వచ్చిన. ఈరోజు మొదలైంది ఏం కాదు, ఇది సిద్ధాంతపరమైనటువంటి పని. మారోజు వీరన్న నా గురువు నాకు నేర్పించినప్పుడు నేను సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామ్ రాసుకు వదిలేసి వచ్చినాను. ఎందుకు వచ్చినాము? ఈ భారతదేశంలో తరతరాలుగా ఈ వర్గాల అణచివేతకు గురి అవుతున్నాయి. ఈ భారత సామాజిక వ్యవస్థలోనే అంతరాలు ఉన్నాయి. ఈ అంతరాలు తొలగిపోయే ఒక భారత సామాజిక వ్యవస్థ రాజ్యాంగ విలువల నిర్మాణం కావాలంటే ఒక అద్భుతమైనటువంటి ఆలోచన దృక్పథం ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కావాలి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ లైన్ తీసుకుంటున్నది. దానికోసం అన్ని రకాలుగా రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నటువంటి క్రమంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ఇంపార్టెంట్. అదే అన్నిటికంటే ఇంపార్టెంట్. మీకు సెకండ్ ఇంకోటి ఏం లేదు. నేను టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్తో బాగానే ఉన్నా కదా. కేసీఆర్ నాకు ఎందుకు పోలేదు? ఆయన సామాజిక న్యాయానికి సిద్ధంగా లేడు. ఒకటే రీజన్, వేరేదేం లేదు. అప్పర్ కాస్ట్ ఈజ్ మొబిలైజింగ్ ఫోర్స్, వీ కెనాట్ నెగ్లెక్ట్ దెమ్ అన్నాడు ఆయన వర్డ్. నేను జీవితంత కాలం నాకు గుర్తుంటుంది, నేనేం మర్చిపోను. ఏమన్నాడు? అప్పర్ కాస్ట్ ఈజ్ మొబిలైజింగ్ ఫోర్స్, వీ కెనాట్ నెగ్లెక్ట్ దెమ్. ఓకే, అంటే బీసీస్ యూ కెన్ నెగ్లెక్ట్ బీసీస్, యూ కెన్ నెగ్లెక్ట్ ఎస్సీస్, యూ కెన్ నెగ్లెక్ట్ ఎస్టీస్ అనే మీనింగ్ ఉంటుంది దాంట్లో. నేను 75-25 అని ఇవ్వండి అని చెప్పి. ఇవాళ జిస్కి జిత్నా సంఖ్య ఉస్కి ఉత్నా ఆబాది అనే లైన్ను ఒకప్పుడు కాశీరామ్ గారు చెప్పారు, ఇలా రాహుల్ గాంధీ గారు చెప్తూ ఉన్నారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్, హార్ట్ ఆఫ్ ది ఇండియన్ సోషల్ సిస్టమ్ను మార్చగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్స్టిట్యూషన్, దాన్ని బ్రేక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కాపాడే పనిలో రాహుల్ గాంధీ ఉన్నాడు. అది మేము పట్టుకొని తిరిగినటువంటి ఎజెండాను, మేము మొదలుపెట్టినటువంటి ఎజెండాను 30 years క్రితం ఇలా రాహుల్ గాంధీ పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. దానికోసం ఏమీ ఆశించకుండా 25 సంవత్సరాలు పనిచేసినాం. ఇప్పుడు ఈ టైంలో ఒక పెద్ద నాయకుడు వస్తున్నప్పుడు చిన్న చిన్న వాటి కోసం ఆలోచించి సెట్ బ్యాక్ కాలేదు. కంప్లీట్ దాని పార్టీ పదవి రాబోతున్నదా? మీకు ఏమైనా హింట్ ఉందా? అది ఏం ఎక్కడ వాడుకుంటారు అనేది పార్టీ విల్ టేక్. నేను ఆల్రెడీ నేషనల్ వైజ్ చైర్మన్గా ఉన్న ఎస్టీ డిపార్ట్మెంట్ చాలా పెద్ద పొజిషన్లో ఉన్నాయి. ఇక్కడ అడిషనల్ ఛార్జీ ఎస్టీ డిపార్ట్మెంట్కి నాకు ఎన్నికల కంటే ముందు ఒక 8-9 నెలల కంటే ముందు ఇచ్చారు. మీరు చూడండి, ట్రైబల్స్ ఈసారి హయ్యెస్ట్ ఓటింగ్ కాంగ్రెస్కి వచ్చింది. ఎట్లా కలిగింది? రాజకీయ పదవుల పరంగా చూసినప్పుడు టీఆర్ఎస్ ఇచ్చింది. కొన్ని ట్రైబల్ డిమాండ్స్ను కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది. అయినా గిరిజనులు ఎందుకు ఓటేయాలి టీఆర్ఎస్? ఈ రోజు వరకు వాళ్ళకి అర్థం కాలే. కేసీఆర్ కూడా అర్థం కాలే, టీఆర్ఎస్ వాళ్ళకి కూడా అర్థం కాలే. ట్రైబల్స్ ఎప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ని కోరుకుంటారు. ట్రైబల్స్ ఎప్పుడు నిజాయితీని కోరుకుంటారు. ట్రైబల్స్ ఎప్పుడు మోసాన్ని సహించరు. వాళ్ళను సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో అసలే కాంప్రమైజ్ గారు, వాడు అన్ని కోల్పోతాడు. అవును. నెక్స్ట్ కేసీఆర్ ఇవాళ సభకు వచ్చిండు, సభ స్టార్ట్ అయింది, ఇవాళ బడ్జెట్ సమావేశాలు. అనుకుంటున్నారా రేపటి నుంచి వస్తారా ఆయన అని? నేను రావాలని కోరుకోవాలి. ఎందుకు కోరుకుంటున్నా అంటే ప్రజాస్వామ్యం అంటే అధికార పక్షం ప్రతిపక్షం రెండు కలిస్తేనే ప్రభుత్వం. ప్రజాస్వామ్యం. భారత రాజ్యాంగం అధికారంలో ఉన్న పార్టీకి ప్రభుత్వాన్ని నడిపించే బాధ్యత ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ప్రజలకు ఏ ఎజెండా పెట్టి ఒప్పించుకొని అధికారంలోకి వచ్చారో వాటిని అమలవుతున్నాయా లేదా అని చెక్ చేసే బాధ్యతను అప్పచెప్పింది. ఆ చెక్ చేసే బాధ్యతలో గత 15 నెలలుగా కేసీఆర్ గారు లేరు. రేపటి నుంచైనా తన డ్యూటీ తాను చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఆయనకు ఇవ్వబడ్డటువంటి డ్యూటీ తను చేయాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ చేయలేదు, బెదిరించి నడిపించుకున్నాడు. కనీసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడన్నా ఆ బాధ్యత ప్రజలు ఇచ్చినప్పుడు నెరవేరిస్తే ఇంకో అవకాశం ఉంటుంది. లేకుంటే రాజకీయంగా గవర్నర్ ప్రసంగంలో ఏం లేదు, అంతా ఉత్తదే డబ్బా, కాంగ్రెస్ డబ్బా కొట్టుకుంటుంది, అంతకుమించి ఏముంది? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, బిల్లుల పెండింగ్ల కోసం కాంట్రాక్టర్లు సెక్రటేరియట్ ముట్టడిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన నాయకులే కులగరణ రిపోర్ట్ తప్పని అంటున్నారు అని కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు అయిపోయిన తర్వాత. ఇప్పుడు కేసీఆర్ గారిని అడిగితే ఆయనకు చెప్తాడు, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు మీ డాడీ. ఒకసారి గవర్నర్ ప్రసంగానికి కాపీ ఎవరు తయారు చేస్తారు, ఎవరు అప్రూవ్ చేస్తారు, దాన్ని గవర్నరు సభ ముందు పెడతారు. అవును. కేటీఆర్ గారు కూడా మంత్రిగా చేశారు కదా. క్యాబినెట్ అప్రూవ్ చేసినటువంటి కాపీని గవర్నర్ గారు చదువుతారు. అవును.
ఇది సహజం, ఇది కేసీఆర్ రాజ్యాంగం. చెప్పింది గతంలో. గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు కదా ఇది. ఆయన చెప్పుడు కాదు, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ మ్యాండేటరీ, అవును. రాజ్యాంగబద్ధమైనటువంటి అంశం. మా ప్రభుత్వం, మా పార్టీ అధికారంలో రావడానికి ఏ మేనిఫెస్టోను అయితే ప్రజల ముందు పెట్టినామో ఆ మేనిఫెస్టోను ప్రజలు యాక్సెప్ట్ చేసి మాకు అధికారం ఇచ్చిండ్రు, కేసీఆర్ను ఓడిచ్చారు. ఆయన పెట్టిన మేనిఫెస్టోను తిరస్కరించారు, బీఆర్ఎస్ మేనిఫెస్టోను తిరస్కరించారు, మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. దాన్ని మేము అమలు చేస్తూ ఉన్నాం. గత సంవత్సరం అమలు చేసినాం, ఈ సంవత్సరం ఏమేమి అమలు చేస్తున్నాం అనేటటువంటి విషయాన్ని కేబినెట్ డిసిషన్ తీసుకొని అమలు చేస్తున్న వాటిని, అమలు చేయబోయే వాటిని కేబినెట్ నిర్ణయం తీసుకొని గవర్నర్ ముందు పెడుతుంది, గవర్నర్ గారు చదువుతారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో అయితే చదవడు కదా గవర్నర్ గారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన, ప్రజలకు ఇచ్చిన హామీలను కేబినెట్ అప్రూవ్ చేసినటువంటి దాన్ని చదువుతారు. అదే చెప్పిండు ఆయన. దాంట్లో పసలేంది పోనేంది. పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపే పనిలో రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడట. అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా? అది నాకు చాలా బూత్ సామెతలు వస్తాయి కొన్ని, ఇక చెప్పబుద్ధిగా అవుతుంది అని చెప్పాను. కేసీఆర్ ఎన్నిసార్లు మాట్లాడినా, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని పిచ్చి పనులు చేసిరో మనం చూసినాం. ఇప్పుడు ఇక్కడ పాలనా వ్యవహారాలు, పాలనా వ్యవస్థ లేదు, దాన్ని చక్కది పెట్టగలిగినాం, ఒక సిస్టంలోకి తీసుకురాగలిగినాం. రిసోర్సెస్ ఖతం చేసిపోయినారు, విపరీతమైనటువంటి అప్పులు చేసి చివరికి 1వ తారీఖు జీతాలు ఇవ్వలేని పరిస్థితి క్రియేట్ చేసిపోయారు కదా. వాళ్ళైతే ఇయ్యలే కదా. అన్నీ సెట్ చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ఇవాళ పాలనను గాడిలో పడేసి, యంత్రాంగాన్ని గాడిలో పడేసి, ఎక్కడికక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి సిస్టమ్, ఒక డెమోక్రటిక్ స్పిరిట్ని ఏర్పాటు చేసేటటువంటి పనిలో ఉన్నాం, చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇది అన్నీ చేసుకుంటూనే రెండో వైపు రెవెన్యూని పెంచుకోవడం కోసం విపరీతమైనటువంటి కృషి జరుగుతూ ఉంది. కాబట్టి కేటీఆర్ మాట్లాడే మాటలకు ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నాడు తప్ప, పిచ్చోడు మాట్లాడే మాటలకు కేటీఆర్ మాటలకి ఏం తేడా ఉందని నేను అనుకోవట్లేదు. ఇది నేను ఒక్క మాటలో చెప్పాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ అండి ఆయన, అంటే వర్క్ లేని ప్రెసిడెంట్ ఆయన. వర్కింగ్ చేస్తే ప్రెసిడెంట్, అధికారంలో ఉన్నప్పుడు చేయలేకపోయాడు, ఇప్పుడు చేయలేకపోయాడు. మరి ఆయన సరే మా ఎంపీగా పోటీ చేసిన ఆయన, మా బీఎస్పీ నుంచి బీఆర్ఎస్కు వచ్చిన ప్రవీణ్ గారు ఏదో చెప్తున్నారు కదా, ఆయనకు సమాధానం చెప్పమని రాదు. ఏమంటున్నాడు? అదే ఇంతకుముందు చూసిన ఇక్కడ నేను, నన్ను మోసం చేసిర్రు, నాకు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇస్తా అన్నారు, ఇవ్వలేదని అన్నట్టుగా వస్తుంది మరి సోషల్ మీడియాలో. సోషల్ మీడియాది కూడా ఏది నిజమో ఏదో అబద్ధమో భయం అనిపిస్తుంది రేపు. కాబట్టి అట్లా కాదు, మేము సిపిఐకి ఇస్తాన్నాం, ఇచ్చినాం. ఇట్ ఈస్ కమిట్మెంట్ అంటే. అందుకని కేటీఆర్ గారు మాట్లాడే మాటలకు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలకు అర్థమవుతుంది. మాకు తెలిసి మేము చేసినటువంటి పనులలో చాలా చెప్పుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నాం. భారతదేశంలో కులగణన చేయడం అనేది ఎవరు చేయగలిగిన పని గారు, ఎంత ధైర్యం ఉండాలి. అసలు నీకు ఎస్సీ వర్గీకరణ మొదలైంది ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్లో దాని మీద ఇంతవరకు ఏ రకమైనటువంటి బేసిక్ వర్క్ మొదలు కాలే. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో చిన్న కమిటీ వేసారు, అట్నే ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం దాని మీద కమిటీ తీసేసుకొని, రిపోర్ట్లు తీసుకొని చకాచక్క పని చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేయడం కోసం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేను అంతేగా నడిచేటోని కాళ్ళకు దుమ్మంటుకుంటుందట. మాకు దుమ్మంటుకుంటున్నది నడుస్తున్నటువంటి క్రమంలో కనబడే దుమ్ము మీద కామెంట్ చేస్తారు అందరు. ఓకే, దాంతో ఏమీ కాదు, అంతిమ ఫలితాలు ప్రజలకు మేలు చేస్తాయి. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ పోస్ట్. చూద్దాం ఏం జరుగుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది బెల్లయ్య నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.